బెంగాల్ భారత రాజకీయ చరిత్రలో అది కేవలం ఒక రాష్ట్రం కాదు. అది భావజాలాలు పుట్టిన నేల, విప్లవాలు మొలకెత్తిన గడ్డ. రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి సుభాష్ చంద్రబోస్ వరకు, సామాజిక ఉద్యమాల నుంచి వామపక్ష రాజకీయాల వరకు దేశ దిశను ప్రభావితం చేసిన ఎన్నో ఆలోచనలకు ఇది జన్మస్థలం. ముఖ్యంగా భద్రలోక్ అనే విద్యావంతుల మధ్యతరగతి వర్గం దశాబ్దాలుగా బెంగాల్ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ జీవితానికి సెంట్రిక్ గా నిలిచింది. అలాంటి భద్రలోక్ సమాజం ఆలోచనల్లో మార్పు వస్తే ఏం జరుగుతుందో ఇప్పటికే 2026 అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. నిన్న మొన్నటి వరకు తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రభంజనం సృష్టించడం సామాన్యమైన విషయం కాదు. కేవలం 80 స్థానాలకే పరిమితమైన మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కూల్చడంలో బెంగాలీ సమాజంలో అత్యంత కీలకమైన భద్రలోక్ పోషించిన పాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కోల్కతా పరిసరాల్లోని ప్రెసిడెన్సీ రీజియన్ అంటే భద్రలోకల అడ్డ. అలాంటి ప్రాంతంలోని 5 జిల్లాల్లో 4ంటిని బీజేపీ గెలుచుకోవడం, రాజ్ బెహరీ లాంటి ప్రతిష్టాత్మక స్థానంలో బీజేపీ అభ్యర్థి దాస్ గుప్తా విజయం సాధించడం బెంగాల్ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. నిన్నటి వరకు హిందుత్వ రాజకీయాలకు ఆమడ దూరంలో ఉన్న ఈ వర్గం హఠాత్తుగా కాషాయ జెండా వైపు ఎందుకు మొగ్గు చూపిందనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. బ్రిటిష్ కాలంలో శాశ్వత భూవసతి చట్టం ద్వారా పుట్టుకొచ్చిన ఈ భద్రలోక్ వర్గం ఆ తర్వాత ఇంగ్లీష్ చదువులతో ఆధునిక సమాజంగా ఎదిగి బెంగాల్ సంస్కృతిని, రాజకీయాలను శాసిస్తూ వచ్చింది. స్వాతంత్ర్యానికి ముందు నుంచి కాంగ్రెస్ లౌకికవాదం వైపు, ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు లెఫ్ట్ పార్టీల కల్చరల్ మార్క్సిజం వైపు నిలిచిన ఈ మేధావి వర్గానికి మమతా బెనర్జీ రూపంలో మంచి ఆల్టర్నేట్ దొరికింది. అయితే బీజేపీ హిందుత్వ ఎజెండాను, ఆ పార్టీని బెంగాల్ గడ్డకు పరాయిదానిగా చూస్తూ వచ్చిన ఈ సగటు మధ్యతరగతి సమాజం ఇప్పుడు అదే పార్టీని నెత్తిన పెట్టుకోవడానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ ప్రభుత్వంపై పేరుకుపోయిన తీవ్ర ప్రజా వ్యతిరేకతే అని కుండబద్దలు కొట్టి చెప్పవచ్చు. ఈ మార్పు వెనుక కేవలం రాజకీయ అసంతృప్తి మాత్రమే లేదు. దశాబ్దాలుగా పేరుకుపోయిన ఆర్థిక ఆందోళనలు, సామాజిక అసంతృప్తి, భవిష్యత్తుపై పెరిగిన అనిశ్చితి కూడా ఉన్నాయి. ఒకప్పుడు పారిశ్రామికంగా వర్ధిల్లిన బెంగాల్ గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో నిరుద్యోగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. జాతీయ స్థాయితో పోలిస్తే ఇక్కడ పారిశ్రామిక వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. తలసరి ఆదాయం క్షీణించింది. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో చదువుకున్న బెంగాలీ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. బెంగాల్ ఒక వృద్ధాశ్రమంగా మారుతోందని ఆవేదన అక్కడి యువతలో గూడు కట్టుకుంది. ఈ నిరాశ, నిస్పృహాల నుంచి మార్పు కావాలని గళం వినపడింది. దీనికి తోడు రాజకీయంగా భద్రలోక్ వర్గాన్ని టీఎంసీ దూరం పెడుతూ వచ్చింది. 2011లో సర్వీస్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు 45% సీట్లు ఇచ్చిన టీఎంసీ 2021 నాటికి దాన్ని 34% తగ్గించేసింది. చదువుకున్న మేధావుల స్థానంలో స్థానిక వ్యాపారులతో పాటు దాదాల చేతుల్లోకి పార్టీ వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఆస్తుల విలువ కోట్లల్లోకి పెరిగింది. కానీ సాధారణ భద్రలోక్ వర్గానికి రాజకీయ ప్రాధాన్యత దక్కకుండా పోయింది. ఈ రాజకీయ శూన్యతను బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వాడుకుంది. గతంలో దూకుడుగా మాట్లాడే దిలీప్ ఘోష్ స్థానంలో బెంగాలీ నాటకాలు, కవిత్వాన్ని ప్రేమించి కోల్కతా మేధావి సమీక్ భట్టాచార్యను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. శరద్వత్ ముఖర్జీ లాంటి విద్యావంతులకు టికెట్లు ఇచ్చి భద్రలోక్ వర్గానికి దగ్గరైంది. ఇవన్నీ ఒకెత్తైతే కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణ అత్యాచారం, హత్య ఎపిసోడ్ మమతా ప్రభుత్వ శవపేటికలో చివరి మేకుగా మారింది. ఈ ఘటన తర్వాత లక్షలాది మంది మహిళలు, మేధావులు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. అంతకుముందు టీఎంసీ నేతల ఇళ్లలో బయటపడ్డ నోట్ల కట్టలు, అవినీతి స్కామ్లు చూసి విసిగిపోయిన ప్రజలకు ఈ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. మమతా బెనర్జీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న మహిళలే ఆమెకు పూర్తిగా దూరమయ్యారు. నిజానికి ఈ కథ నిన్న మొన్న నుంచి మొదలైంది కాదు. బెంగాల్ రాజకీయ చరిత్ర పుటలు తిరిగేస్తే హిందుత్వ భావజాలానికి సంబంధించిన అనేక మూలాలు అక్కడే కనిపిస్తాయి. నేడు కనిపిస్తున్న రాజకీయ మార్పుల విత్తనాలు కూడా దశాబ్దాల క్రితమే నాటబడ్డాయి. 19వ శతాబ్దంలో చంద్రనాథ్ బసు తన పుస్తకంలో హిందుత్వ అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది ఇక్కడే. బంకిం చంద్ర చటర్జీ రచనలు
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు సైతం బెంగాల్లోనే పుట్టాయి. అయితే స్వాతంత్ర్యం తర్వాత ఆర్థిక అంశాల చుట్టూ తిరిగిన బెంగాల్ రాజకీయాలను 2009 తర్వాత ముస్లిం ఓట్ల కోసం మమతా బెనర్జీ మతపరమైన గుర్తింపు రాజకీయాల వైపు మళ్లించారు. ఆ రూట్లోనే బీజేపీ దూసుకొచ్చింది. దేశ విభజన నాటి గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్, నోకాలి అల్లర్లు లాంటి చారిత్రక గాయాలను, బంగ్లాదేశ్ చొరబాట్ల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను ప్రస్తావిస్తూ బీజేపీ చేసిన ప్రచారం భద్రలోక్లోని ఉదారవాదం ముసుగును తొలగించి హిందూ పునరుజ్జీవనం వైపు అడుగులు వేయించింది. ముఖ్యంగా ఉదారవాద కాలం తర్వాత పుట్టిన కొత్త తరం భద్రలోక్ యువతకు పాత కమ్యూనిస్టు సిద్ధాంతాలతో సంబంధం లేదు. వారికి కావాల్సింది పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధి. ఇటు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది రాజకీయ విజయం మాత్రమే, కానీ దాని వెనుక సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా సాగిన ఒక సామాజిక సంఘటన ప్రక్రియ కూడా ఉంది. ఆ కథలో ఆర్ఎస్ఎస్ పాత్రను విస్మరించడం కష్టం. ఈ గెలుపు వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో చేసిన పోరాటం ఉంది. పెద్ద పెద్ద సభలు కాకుండా స్థానిక టీ కొట్లు, బ్యూటీ పార్లర్లు, హౌసింగ్ సొసైటీలు, ఆటో డ్రైవర్ల ద్వారా ఆర్ఎస్ఎస్ లక్షలాది మైక్రో మీటింగ్స్ నిర్వహించింది. చొరబాట్లు, అప్పిచ్మెంట్ రాజకీయాల గురించి కేవలం ఒక ట్రెండ్ మాటలతోనే ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. వేలాది వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారాన్ని హోరెత్తించారు. చివరికి టీఎంసీ క్యాడర్లోకి సైతం ఆర్ఎస్ఎస్ శ్రేణులు చొరబడ్డాయి. ఈ విధంగా ఆర్థిక సంక్షోభం, పెచ్చుమీరిన అవినీతి, అరాచక రాజకీయాలు, సాంస్కృతిక గుర్తింపు భయం, వీటన్నిటి కలయికే బెంగాలీ భద్రలోక్ను లౌకికవాదం నుంచి హిందుత్వం వైపు నడిపించింది. బెంగాల్పై కాషాయ జెండా ఎగిరేలా చేసింది.